ఆమ్లా జింజర్ సూప్. ఆమ్లా జింజర్ సూప్. ఎస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకు వచ్చేసి ఆమ్లా. సో మనం క్రష్ చేసేసుకుని చిన్న చిన్నగా చేసేసుకుని తెచ్చాము. అండ్ అలాగే జింజర్, అల్లం ముక్కలు, అండ్ మిగతావి ఏమేమి ఉన్నాయి ఇంకా? సో జీలకర్ర ఉంది, ధనియాలు, పెప్పర్, అల్లము, అండ్ అలాగే మనం ఉసిరికాయ తెచ్చాం. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర. పల్లవి, మనం ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ కామన్ కోల్డ్ వచ్చినప్పుడు, తరచుగా వస్తున్నప్పుడు, అంటే దాన్ని ఆ టైంలో మనం ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ టైంలో మనకు కొంచెం ఇమ్యూనిటీని బూస్టప్ అయ్యే ఫుడ్స్ అండ్ అలాగే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు అట్ ద సేమ్ టైం సో కోల్డ్ తగ్గడానికి, అంటే మోస్ట్లీ చాలామందికి న్యూమోనియా ఉన్న వాళ్ళకి, సైనస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో అలా ఏమైనా కోమార్బిడిటీస్ లేదంటే మెడికల్ కండిషన్స్ ఉన్నా ఫస్ట్ ఆ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేస్తూ ఉండాలి. లేదు అంటే అది ప్రాపర్గా చేస్తున్నారా లేదా కొంచెం ఫ్రీక్వెంట్ కన్సల్టేషన్స్ కానీ అలా తీసుకుంటూ ఉండాలని. అండ్ ఫుడ్ వైజ్ ఇలా మనకి సూప్స్ కానివ్వండి, ఇట్లా అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి మీల్స్ని? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కదా, ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కువగా కోల్డ్ అంటే ఏంటంటే మనకు కోల్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా థ్రోట్ ఇన్ఫెక్షన్కి కూడా అది లీడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా సరే మనం ఫుడ్ తినేదానికన్నా లిక్విడ్స్ తాగితే కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం మసాలా టీ కానివ్వండి. చాలా మందికి కోల్డ్ ఉన్నప్పుడు హెడేక్ కూడా వెంటనే వచ్చేస్తుంది. అసలు మెయిన్ హెడేకే, తలభారం అండ్ కొంచెం డీజీనెస్ కూడా ఉంటుంది వీళ్ళకి. సో అలాంటి వాళ్ళు మసాలా టీ కానీ ఇలా సూప్స్ కానీ తీసుకుంటా ఉండాలి. తీసుకుంటా ఉంటే కొంచెం అది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సాలిడ్ ఫుడ్ కన్నా. సో ఎక్కువగా ఇలా కొంచెం స్పైస్ అని ఆయుర్వేదిక్ కంటెంట్లో ఉన్న లిక్విడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ కొంచెం స్టీమింగ్ కూడా చేస్తూ ఉంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సో జీలకర్ర అయితే వేగిపోయింది. నెక్స్ట్ టైం నెక్స్ట్ ధనియాలు. ఓకే, ఓకే, అలాగే మిరియాలు కూడా. సో దీనిలో అయితే మనం డైరెక్ట్గానే వేసుకుంటున్నాం కదా, మనం ఏం దంచుకోవట్లేదు. అవునవును. అలాగే అల్లం కూడా. ఓకే, నెక్స్ట్ కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇందులో ఆమ్లా, తురిమేసిన ఆమ్లా. ఓకే, సో ఇది నార్మల్గా మనం ముక్కలు పట్టి జ్యూస్ కూడా చేసి వేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే ఏంటంటే ఆమ్లా తిన్నట్టుగా కూడా ఉంటుంది. అవును, ఆ పల్ప్ ఏదైతే వస్తుందో మనకి సూప్లో అది బాగా అనిపిస్తూ ఉంటుంది. వాటర్ వేసుకుందామా? సరిపోతాయా? అలాగే కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, కొత్తిమీర కూడా వేసి దాన్ని చక్కగా మరగనించాలి. ఓకే, సో దట్ ఈ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుంది. సో ఇప్పుడు సూప్ అనేది చక్కగా బాయిల్ అవ్వాలి. దానికి మనం లిడ్ పెట్టేసుకుందాం. అలాగే అండ్ ఈ కామన్ కోల్డ్తో పాటు మనకి ఫాలోడ్ అప్ అయి మనం ఇందాక హెడేక్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇది నెక్స్ట్ స్టేజ్కి, అంటే మనం ఫుడ్ డైట్ తీసుకుంటున్నాం అండ్ చిన్న మెడికేషన్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే కామన్ కోల్డ్ వచ్చిన వెంటనే చాలామంది యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది మరి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే యాంటీబయాటిక్ వేసుకోకపోతే ఇక తగ్గట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఫ్రీక్వెంట్గా రావడానికి బ్యాక్ అండ్ రీజన్స్ కూడా చాలా ఉంటాయి. నేను చెప్పినట్టు కోమార్బిడిటీస్లో
సైనస్ కానీ న్యూమోనియా కానీ. అండ్ అలాగే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సమ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు కూడా వస్తుంది. సో వాటికి అలా ఏదైనా బ్యాక్ ఎండ్గా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అనేది తప్పకుండా యూస్ చేయాలి. బట్ ఏం లేకుండా జస్ట్ సీజనల్ చేంజెస్కి అలా కామన్గా వస్తూ ఉంటాయి చాలా మందికి. అవును. సో అలాంటి వాళ్ళు మాత్రం ఇలా కొంచెం ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికో లేదంటే ఆ వైరల్ ఆర్ బ్యాక్టీరియాని తక్కువ చేయడానికో ఇలా టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి యాంటీబయాటిక్స్ వేసేసుకోకుండా ఫస్ట్ ఇలాంటి టిప్స్ ఇవన్నీ ఫుడ్ చక్కగా ఇమ్యూనిటీ తీసుకుంటూ ఉంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎస్. ఓకే పల్లవి, సూప్ అయిపోయిందేమో చూద్దామా? చూసేద్దాం. చక్కగా అయిపోయింది. సో మనం వేసుకున్న వాటర్ కూడా ఆల్మోస్ట్ హాఫ్కి రెడ్యూస్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, ఆమ్లా జింజర్ సూప్ రెడీ. ఓకే. ఆమ్లా జింజర్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆమ్లా జింజర్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లం ముక్కలు, ఇంగువ, ఉసిరికాయ తురుము, ఉప్పు, కొత్తిమీర. ఆమ్లా జింజర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లం ముక్కలు, ఇంగువ, ఉసిరికాయ తురుము, నీళ్లు, ఉప్పు, కొత్తిమీర వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆమ్లా జింజర్ సూప్ రెడీ.